సో ఈరోజు మనం పావురాలు, రకరకాల పావురాలు, రంగురంగుల పావురాలు దగ్గర ఉన్నాం. మా చిన్నాన్నదే ఇది. సో ఆయన మానసిక ప్రశాంతత కోసం పగలంతా వర్క్ చేసుకున్న తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి ఇట్లా మానసిక ప్రశాంతత కోసం ఇదంతా ఇట్లా పెంచుకుంటాడు అనమాట. చూస్తున్నారు కదా రంగురంగుల జాతులు. సో ఇదేం కలర్, ఇదేం జాతి అది? అది చూడండి, అది లైన్ 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 అది లైన్. సో ఇది చూడండి ఎంత బాగుంది ఇది. సో చుట్టుపక్కల మనకు సింహానికి ఎట్లయితే జూలు ఉంటుందో అట్లా ఆ విధంగానే ఉంది లైన్. సో దీంట్లో ఉన్న ఉత్తమమైనది ఏంటంటే కనుక ఆ పేరు ఏదైతే జత ఉందో ఆ జతనే పొదగడము, పిల్లల్ని కనడం, గుడ్లు పెట్టడము, పొదగడం ఇదే ఉంటుంది అనమాట. సో ఇంకొక జాతి ఇట్లా క్రాస్ బ్రీడింగ్ అనేది ఉండదు అనమాట. మన మానవ జాతి మాదిరి కాదు, దాంట్లో ఒక నిజాయితీ ఉంది. సో ఇక్కడ ఇంకా మీరు చూసినారు మా నాన్న ఒకటి చెప్పాను అనమాట. అంటే ఏందన్నా అందరు సంపాదించారు, నువ్వేమో ఇట్లున్నావు అది ఇదిన్నావు అని మనం మాట్లాడినాం. ఏమన్నాడంటే సో ఇదే చెప్పినాడు, మనిషి జీవితం అనేది పక్షిగూడు లాంటిదిరా, తల్లిదండ్రులు అనే వాళ్ళు పక్షులు. సో ఎప్పుడైతే మీకు గుడ్లు పొదిగి రెక్కలు వస్తాయో, రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోవాలా, ఇంట్లోనే గూట్లోనే ఉండి పాకులాడకూడదని అనమాట. సో నాకు అది బాగా నచ్చింది మా నాన్న చెప్పిన దాంట్లో. సో అట్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏదైనా ఇంకా ఇట్లాంటి పావురాలు, ఇంకోటి ఏంటంటే ఈ పావురాల్లో ఎవరికైనా పక్షవాతం వస్తే కనుక ఇవి తింటారు కదా, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో పక్షవాతంలో 2 రకాలు ఉంటాయి అనమాట. ఇస్కెమిక్ స్ట్రోక్, తర్వాత వచ్చేసి బ్లీడింగ్ అంటే హెమరేజిక్ స్ట్రోక్. సో వీటిలో ఇస్కెమిక్ స్ట్రోక్ రక్తనాళాలు ఏవైతే మూసుకుపోయినాయో ఆ పేషెంట్ వాళ్ళు ఇది తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న వేడి, అంటే ఈ పావురంలో ఉన్న వేడి అనేది మన రక్తంలో కలిసిపోయి సో ఆ రక్తాన్ని విచ్ఛిన్నం జరుగుతుంది అనమాట. ప్లేట్లెట్స్ అనేవి విచ్ఛిన్నం జరుగుతుంది. ఆ విచ్ఛిన్నం జరిగినప్పుడు అంటే చిన్నగా అంటే చిన్నవి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ వెజిల్స్కి మోర్ జరుగుతుంది. అంటే మనకు నేరో అయిపోయిన ప్లేస్లో కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు హెల్తీగా ఉండడానికి, అంటే మనం లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ, బ్రెయిన్కి ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో పక్షవాతం అనేది మనకు సింటమాటిక్గా తగ్గుతుంది అనమాట. సో మనం చెప్పాలంటే ఒక మాటలో ఇది థ్రోంబోలైసిస్ లాగా వీటిని మనకు ఆర్గానిక్ థ్రోంబోలైసిస్ అంటారు అనమాట వీటిని యాక్చువల్గా. సో చూస్తున్నారు కదా, ఇదో ఈ జాతి రకరకాలు అనమాట. దీనికి గజ్జలు వేసినారు. ఇది చూస్తున్నారు కదా, అది దానికి గజ్జలు వేసినారు. సో భయపడుతున్నాయి మనం దగ్గరగా ఉన్నామని చెప్పి. మామూలుగా మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉండేటివి. సో వీటికి దానా అంతా ఎట్లా బాగానే చేసుకుంటా, శనగలు, గోధుమలు, సొద్దలు, కొర్రలు అన్ని వేస్తాం మిక్స్. రోగాలు గీయాలు ఏం లేవు. రోగాలు ఒక్క టైంలో ఒక్క వర్షాకాలంలోనే వచ్చాయి. అంటే దీని జీవితం దాని జీవితమైనా అంతే. ఏది ఎదగడము, ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడము, పిల్లలు కనడము, ఇట్లనే ఏ జంతువు జీవితమైనా ఇదే సంసారము, పిల్లోళ్ళు, ఇది దీని మీదనే ఆధారపడుతుంది అనమాట. మనం మొత్తం మన జీవితం ఏ దాని జీవితం వేసుకున్నా కూడా అట్లనే ఉందన్నమాట. మొక్కల దగ్గర నుంచి చనిపోయే పురుగు వరకు. సో చేసుకోవడం, ఒక జత చేసుకోవడము, దాన్ని వృద్ధి చేసుకోవడం, ఇదే జీవితం అనమాట. సో వీటి కూడా అంతే, వీటికి ఏం పని ఉండదు ఇంకా. సో 2 జతలు ఉంటాయి, గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లలు ఎత్తాయి, మళ్ళా ఇదే రొటీన్ గా వీటి జీవితం ఇంతే. ఇంకా సంవత్సరానికి 4 కాళ్ళు, 4 అంటే ఒక్క పావురం వచ్చేసి సంవత్సరానికి 4 సార్లు గుడ్లు పెడుతుంది, 4 సార్లు పిల్లల్ని చెప్తుంది అనమాట. ఒక్కొక్క పావురం ఎన్ని గుడ్లు పెడుతుంది? 2. ఇది 4 పెట్టింది. 4 పెట్టిందా? 4 పెట్టింది. దాని కింద 2 వేసినాం. మళ్ళీ దాని కింద బాబు ఇక్కడ వచ్చావు నువ్వు, గుడ్లు కూడా చూడొచ్చు. 4 పెట్టింది గుడ్లు. అది లేకుండా అట్సే పెట్టి లేస్తుంది చూడి. అది ఇక్కడ చూసినారా, అదే తల్లి ప్రేమ అనేది ఎక్కడైనా ఒకటే, ఎగిరిపోదు. మనం ఎంత చేసినా కూడా వాటిని కాపాడుకోవడానికి ఎంత ఇది చేస్తారు, ఎంత పోషణ పడుతుంది రెక్కతో. చూస్తున్నారు కదా, చూడండి. ఏమనలా నేను అటోని కాదులే, ప్రేమించామనే పాపాలు ఏం లేవు. అవి వాటి గుడ్లు. సో కొన్ని పావురాలు పైకి ఎగిరినాయి. ఒకటి పోయి గుడ్లు ఇక్కడ చూడండి, దీనికి పాదాలకు బూట్ కట్ అంటే ఇది అప్పట్లో రామారావు వేసుకునేటాడు. మళ్ళీ ఆయన పావురాలు చూసాను బూట్ కట్ చూడండి. అంటే పాదాలను కవర్ చేసి రెక్కలకి ఎంత చంపొచ్చినాయి అంత చంపొస్తుంది. నెమ్మలి నా దగ్గర. సో ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తాయి ఇవి ఇంట్లో ఉండడం వల్ల. ఇంకా చూసినారంటే పిల్లలు లోపల ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లలు ఉన్నాయి, 2 లైన్ పిల్లలు ఆ పైన ఉన్నాయి. ఇక ఈ పైన అన్ని పిల్లలు ఉన్నాయి. ఇంకా ఇది అవి చిన్న పిల్లలు దాంట్లోనే తీయాలా. మీకు ఏదైనా సరే పావురాలు కావాలా ఫార్మింగ్ అనుకుంటే కనుక సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో కాల్ చేయండి.
ఇక బాబు ఆ? ఇక ఈ 2 పిల్లలు ఇదా ఆ. ఆ 2 అన్నీ తగ్గు నిలుచుకుని తీసుకో. ఇవి పిల్లలు పిల్లలు ఏ పోయేది కాదు ఎక్కడ పోయి ఎగరలేవు ఇంకా. ఇంకా ఎగరలేవు. ఇదా ఇవి కూడా అతి చేస్తున్నాయేమో చూడండి. ఇదా ఆడ కింద ఇడుచు 2 రా. ఆ. ఇది తీసుకో బాబు. ఉన్ని జత పెట్టరా బాగుంటాయి. జత పెట్టుకోవాలా? జత అయితే పిల్లలు ఇది ఇట్లా ఆడే మొగ ఎడగనుకుంటా. అయ్యా చూపించప్ప. అయ్యో ఆడే మొగ ఇప్పుడైతే కొద్దిగా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా తెలుసా? ఇక్కడ చూద్దాం రండి. ఇంకోటి ఇది దీన్ని హాస్టల్లో వేసినారు చూడు. ఇది దీని హాస్టల్లో వేసినారు అనమాట. ఇది అతి చేస్తుంది అని చెప్పి మనకు హాస్టల్లో మనకు ఎనమల గందుకు మామూలుగా ఎక్కువ అతి చేసాక గుద్ది కట్ట కట్టారు చూడు, మెడలో కట్టేసి ఈడ్చుకుంటా ఇట్లా పోతాయి చూడు. ఇట్లా అతి చేసిన వాళ్ళకు ఇదో ఇట్లనే ఉంటది ఎక్కడైనా అంతే జీవితంలో. ఎవరు అతి ఒకదాని చంపేసింది ఇట్లా 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 పిల్లలు పైన ఎక్కి తొక్కుతుంది అనమాట. ఇది పిల్లలు తొక్కుతుంది. జత లేదు దానికి కాబట్టి ఇంకా ఇది ఇంకా మరి ఎట్లా జత లేకపోతే దానికి ఇంకా అదే పెద్ద ఎత్తున అవి వచ్చే పడతాయి. అవి దాంట్లో చూడు దాంట్లో పిల్లలు ఓకే ఓకే గుడ్లు దాడి చూడు చూడు. అవి సింహం ఏం జాతి అది? లయన్ జాతి అంట. అంటే నేను తెలుగు అయిపోయినా ఇంగ్లీష్ అయిపోయినా. అదే కాబట్టి సింహాలు అంటే ఏమని పిలిచాలి తింటాను? ఏమని పిలిచాలి? హా హా అంటే మనకి గొర్రెలకైతే అంటాడు. దీంట్లో ఒక్కొక్క జాతిని ఒక్కొక్క విధంగా పిలిచినప్పుడు దానికి అలవాటు ఆ పదం పిలుస్తుంది. చూడు ఇది భయపడి ఎరిగింది. ఇది భయపడి ఎరిగింది. గుడ్లు దాని వేరే దాంట్ కింద వేసిన గుడ్లు దీనికి. సో అట్లా కూడా పొదుగుతాయి అనమాట. లేపుతాయి పిల్లలు గింజలు పెట్టేసి చూడలేదు. నువ్వు గింజలు ఎట్లా పెడతాయి అనుకున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూస్తే కనుక మనకు ఈ లయన్ జాతి ఒకటి బాగుంది. సో ఇలా లయన్ జాతి తర్వాత పాదాల దగ్గర వచ్చే అవేంటి బూట్ తర్వాత దీనికి గజ్జలు కట్టడము. సో ఇలాంటివి అంటే ఇది కూడా సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ అవి మీదకి వచ్చి చేతుల మీద పెట్టుకొని తినిపించినప్పుడు చాలా బాగుంటది. ఏదైనా సరే ఒక పక్షి జాతి కానీ జంతువులు కానీ అట్లా పెంచుకోవడం మంచిదే. ఇవి చిన్నపిల్లలు. సో ఇలాంటివి ఇంకా ఏమైనా ఇలాంటి జాతి ఎవరైనా మీకు కావాలనుకుంటే కనుక మా చిన్నాన్నదే ఇది ఫామ్. ఇవి చాలా రకాల లోపల ఉన్నాయి. అవి భయపడి రావడం లేదనమాట మేము తెచ్చేసరికి. సో ఇక్కడ చూడండి. ఇది చూడండి ఒకసారి బాబు. ఇక్కడ అది అక్కడ చూడండి. ఆ పావురం చూడండి ఎంత బాగుందో అది. సో ఇలాంటి అరుదైన జాతులన్నీ ఇక్కడ మా చిన్నాన్న ఫామ్ చేస్తున్నాడు వీటిని. సో మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఆయన నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, సంప్రదించండి. ఇంకోటి ఏంటంటే నన్ను చాలామంది ఏమనుకుంటారంటే ఈయన మెడికల్ ఫీల్డ్లో ఉండడం ఏంది, ఇవన్నీ చేసుకోవడం ఏంది అనుకుంటారు. సో నా వీడియోస్ ఏవైనా సరే ఫన్నీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మానవ జీవితంలో ఇప్పుడు ఇక్కడ 10 మంది మనం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే జీవితం అంతా సగం నాశనం చేసుకుంటారు ప్రజలు. అట్లా ఏమనుకోకండి. మనం ఏం చేసేది వల్గారిటీ ఏం లేదనమాట. సో మనం 10 మందికి ఉపయోగపడేదే చేస్తున్నాము. సో మనం నా వీడియోస్ ఎక్కువగా చూసినట్టే కనుక ఉద్దేశంలో కావచ్చు, తర్వాత ఫన్నీ ఐటెంలో కావచ్చు, తర్వాత హెల్తీ విషయంలో కావచ్చు, ఏవైనా సరే ప్రజలకు ఉపయోగపడింటే నేను తీస్తాను. కానీ చాలా వరకు నేను సో ఎవరైనా సరే అట్లా మిస్బిహేవ్ అనుకోకండి. నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి. సో ఇప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.